హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే టాప్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నానో మీతో కూడా షేర్ చేస్తున్నాను. అలాగే దీంతోపాటు మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను, చూడండి. హాయ్ అండి, ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ కాటన్ మెటీరియల్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే మనం నైట్ టైము భోంచేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే తర్వాత రోజు కుట్టాలి అన్నప్పుడు బెస్ట్ టైం అండి. ఎందుకంటే ఆ టైంలో మనం కట్ చేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే ఈజీగా మనం కుట్టేసుకోవచ్చండి. మన ఛానల్లో ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా ఉన్నది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇప్పుడు నేనైతే ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను కదా, ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి. క్రేప్ మెటీరియల్ ఈ ఎండాకాలానికి చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. క్రేప్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. స్మూత్గా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇది 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న కాటన్ మెటీరియల్ ఉన్నది కదా, ఆ మెటీరియల్ని దీని మీద వేసుకొని చూడాలండి. అయితే ఇక్కడ సరిపోవట్లేదని చెప్పేసి నేను ఓపెన్ చేసి వేస్తున్నానండి. చివరి చిన్న ముక్క తక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనం ఖర్చు ఆల్రెడీ 3 పాయింట్స్ పెట్టాం కాబట్టి హాఫ్ పోయినా 2.5 ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఎప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 2-3 పాయింట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఇక్కడ నేను చూసుకుంటున్నాను, మ్యాక్సిమం ఈ ఫోల్డింగ్లో అయితే ఈ టాప్ వచ్చేస్తే సైడ్స్ కొంచెం కవర్ అవుతుంది కదా అని నేను వేసాను. చూసారు కదా, వేసిన తర్వాత అయినా సెట్ అవ్వట్లేదండి. ఇలా అయితే కుదరదని చెప్పేసి ఆల్రెడీ ఈ క్లాత్ని నేను ఐరన్ చేసేసుకున్నానండి. ఎప్పుడైనా క్రేప్ మెటీరియల్ మనం ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోవాలి. మన టాప్ అయితే ఎవరికైనా 42 సరిపోతుందండి. 42 కరెక్ట్గా మెజర్మెంట్ నాకు తెలిసి టాపు. అదే పొట్టిగా ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 40 అయితే సరిపోతుందండి. అంటే మరీ తక్కువ అయితే అంత బాగోదండి. 40 అయితే కరెక్ట్గా ఉంటుంది. 40 సరిపోతుంది కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ మనం అయితే కటింగ్ చేసేసుకున్నామని పెట్టుకున్నాం కదా, అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఐరన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందు రోజు కటింగ్ చేస్తాం కదా, నీట్గా నైట్ టైమే ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే కటింగ్ చేసుకున్నప్పుడు ఐరన్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే కుట్టినప్పుడు ముడతలు అలాంటివి ఉండకూడదండి. ఎందుకంటే కుట్టేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. మనం డ్రా చేసుకున్న మెటీరియల్కి ఆల్రెడీ మనం మార్కింగ్ పర్ఫెక్ట్గా కనిపించేలా చేసుకుంటాం కాబట్టి దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈజీగా కూడా అయిపోతుందండి. టాప్ మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్లో ఖచ్చితంగా అయిపోద్ది, నార్మల్ మిషన్ కాబట్టి. అదే కరెంట్ మిషన్ అయితే మ్యాక్సిమం ఒక అరగంట 40 నిమిషాల్లో అయితే టాప్ కంప్లీట్గా అయిపోద్ది, అది కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. ఇక్కడైతే నేను హ్యాండ్ స్టార్టింగు ఒక 13 అయితే ఎల్బో దాటిన తర్వాత వరకు పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపించింది ఎండకి చిరాగ్గా ఉండేది కదా అని చెప్పి దానిని నేను కటింగ్ చేసేసుకున్నానండి. 11 పాయింట్సే పెట్టుకున్నాను. నేను కాటన్ మెటీరియల్ 11 పాయింట్స్ కట్ చేసుకున్నా, 11 కూడా మోచేయి దగ్గర తగులుతుంది అని చెప్పేసి అక్కడ కూడా నేను ఒక ఫోల్డింగ్ వేసేయాలనుకున్నానండి. ఫస్ట్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక ఫస్ట్ హ్యాండ్స్ కుట్టుకోవడం వల్ల కూడా మనకి టాప్ అయిన వెంటనే హ్యాండ్స్ అటాచ్మెంట్ చేసేసి కుట్లు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు మెయిన్ మెటీరియల్ మీద లైనింగ్ క్లాత్ వేసి అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే లైనింగ్ క్లాత్ వేసి మెయిన్ మెటీరియల్ పెట్టి అలా అయినా కుట్టుకోవచ్చండి. ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. మనం హ్యాండ్స్కి ఏమీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అంటే నేను హ్యాండ్ హైట్ తగ్గించాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసి తర్వాత లైనింగ్ క్లాత్ వేసాను. ఇక్కడ నేను ఫస్ట్ ఇది కదలకుండా రౌండ్గా కుట్టు అయితే వేసేసుకోవాలండి. అప్పుడు మనం ఎటు నుంచి ఎటు కుట్టినా కూడా అది కదలదు. అలాగే రౌండ్గా కుట్లు అయితే వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చండి. ముందుగా కట్ చేయకూడదండి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ కుట్టు వేసిన తర్వాతే, ఆ కుట్టు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే మనం లైనింగ్ క్లాత్కి పర్ఫెక్ట్గా ఉన్నాక మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫస్ట్ కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా,
కింద మెయిన్ క్లాత్ ఉంది, పైన లైనింగ్ క్లాత్ ఉంది. సైడ్లో అయితే వేయాల్సిన అవసరం లేదండి, కింద పైన షేప్ ప్రకారం వేసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇలా చేతుల్ని ఇలా పాముకుంటూ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కడ క్లాత్ అనేది మధ్యలో ఇలా ఉండకుండా ఉండడానికి. పర్ఫెక్ట్గా పైన ఇలా ఒక కొండ షేప్లా ఉంది చూసారా, మన హ్యాండ్ షేప్ అండి అది. ఆ షేప్ ప్రకారం కుట్టు అయితే వేసేసుకున్నాను, కింద కూడా కుట్టు వేసేసుకుని ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత చాలామందికి ఫ్రంట్ సైడ్ కొంచెం లూజ్లా అలా వస్తుంది. ఒక ఫ్రంట్ సైడ్ ఇలా మనం కుట్టుకున్నప్పుడే ఇలా చిన్న ముక్క లైట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ హైట్ ఖచ్చితంగా తగ్గించేసుకున్నాను. చూసారా, 2 ఫోల్డింగ్స్ పెట్టేశాను, ఎందుకంటే ఎండాకాలంలో చేయికి తగిలితే చాలా చిరాగ్గా ఉంటుందండి వర్క్. ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కుట్టేసాను. చూసారు కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మ్యాచింగ్ వేయడానికి దారం ట్రై చేయండి, అప్పుడు మనం ఎక్కడ కుట్టామో కూడా అంతగా కనిపించకపోతే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ టాప్ అయినా మనం పర్ఫెక్ట్ మ్యాచింగ్ వేయడం వల్ల లుక్ వైజ్ బాగుంటుంది, వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ టాప్ అయితే ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్స్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకొని, మనం ఎప్పుడైనా సరే బ్లూ కలర్, బ్లాక్ కలర్, డార్క్ కలర్స్కి వైట్ కలర్ మార్కింగ్ చాక్ అయితే వాడండి, ఎందుకంటే మనం కుట్టుకున్నప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుందండి, హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే షోల్డర్ చిన్నది పెట్టుకోవాలనుకుంటున్నాను, 2.5, ఎందుకంటే 3 అంటే మరీ ఎక్కువగా బ్రాడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నా బాడీకి 3 కన్నా 2.5 బెస్ట్. అలాగే ఫ్రంట్ హైట్ అయితే 5 అనుకున్నానండి, బ్యాక్ సైడ్ అయితే 3 పెట్టుకుంటాను, ఎందుకంటే పైకి ఉంటే మంచిదండి, ఎండ కూడా ఏం తగలదు కదా. ఇక్కడ 5 పెట్టుకున్నప్పుడు మనం ఇలా స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు, నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏ నెక్ పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది నార్మల్ టాపే అయినా సరే మనం డిఫరెంట్గా కోరుకుంటాం కదా, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క నెక్ ఉండాలని. మళ్ళీ నేను ఆ మోడల్స్ అన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే డిసైడ్ చేసుకున్నానండి. మనం 2.5 కట్ చేసామంటే 2.75 కటింగ్ చేసుకోవాలండి నెక్, ఎందుకంటే మనం ఇలా వెనక్కి తిప్పి ఫోల్డింగ్ చేసినప్పుడు అది కొంచెం ఎక్స్ట్రా అయితే అవుతుంది, అందుకని చెప్పి మనం నెక్ 5 కూడా కాకుండా 10 పాయింట్స్, ఒక 2-3 పాయింట్స్ లోపలికి కట్ చేసుకున్నామంటే మనం ఇలా పల్టాయించినప్పుడు ఇంకా లోపలికి తిప్పినప్పుడు ఇంకా కిందకి అవుతుందండి. అందుకే పర్ఫెక్ట్గా 5 కాదు, 5 కన్నా తక్కువలోనే మన నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసిన తర్వాత మెయిన్ క్లాత్ పైన కాటన్ క్లాత్ వేసి ఇప్పుడు ఈ నెక్ మీద ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, సేమ్ నేను రౌండ్గా కుట్టు అయితే వేసేసుకున్నాక మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను ఈజీగా. చూసారు కదా, కటింగ్ చేసేసుకుని ఇక్కడ నాచెస్ అయితే పెట్టుకోవాలండి. ఇలా సిజర్తో ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ తిరిగినప్పుడు చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ కూడా రౌండ్గా చాలా బాగా వస్తుంది. నేను వేసుకుని అయితే నెక్ ఎక్కడ చిన్న ఇలా లూజుగా అలా కూడా రాదండి, వీలైనా ఎక్కువ పెట్టుకోవడం బెస్ట్. కొంతమంది 2, 3, 4 అలా పెడతారు, అలా కాకుండా ఒక చిన్న మన 1 ఇంచు చిన్న కొంచెం గ్యాప్ల్లోనే మనం పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నెక్ ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. అలాగే నెక్ దగ్గర కుట్టు వేసినప్పుడు కూడా దగ్గరికి వేసుకోవడం వల్ల బాగుంటుందండి, పెద్దగా వేస్తే అక్కడ అంత మంచిగా కనబడదు. ఇక్కడ చూసారు కదా, నేను చాలా చిన్నది అయితే వేసాను. ఇప్పుడు తిప్పేసి మొత్తం లైన్గా కాటన్ లైనింగ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ అంతా కుట్టంటూ వేసుకుంటూ వచ్చేయాలండి. వేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం సైడ్స్ స్లిట్స్ అనేది కుట్టుకోవాలి. 3 సైడ్స్, కింద అటు సైడ్ ఇటు సైడు స్లిట్స్ కుట్టేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అయితే సగం టాప్ అయిపోయినట్టండి. చూసారు కదా, చిన్న ముక్కలు ఉంటే కటింగ్ చేసుకొని నేను పర్ఫెక్ట్గా 2 మీటర్స్ అయితే తీసుకున్నానండి టాప్కి. నాకు 2 మీటర్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం. అలాగే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తానండి. వీడియో చాలా పెద్దది అయిపోయింది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి.